ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా రేపు రిలీజ్ అవుతున్న రూ. 300 స్పెషల్ దర్శన టికెట్‌ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని దాని తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేద్దామని ఆలోచించినటువంటి శ్రీవారి భక్తులు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ నెలకి సంబంధించిన రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకుంటే మీరు వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. అదేవిధంగా డిసెంబర్ నెలకి సంబంధించిన మనకి తిరుపతిలో గానీ లేదా తిరుమల కొండపైన గానీ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీడీ దేవస్థానం వారు మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది చెప్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే వైకుంఠ ఏకాదశి అన్నది డిసెంబర్ నెల 30వ తారీఖున రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో 30వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అని కోరుకునే ప్రతి శ్రీవారి భక్తులు కూడా మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మనకి తిరుమల కొండపైన స్వామివారి యొక్క వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది దీన్ని మనం ఉత్తర ద్వార ప్రవేశం అని కూడా పిలుస్తూ ఉంటాం. సుమారుగా ఒక 10 రోజుల పాటు మనకి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా అవకాశం అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా అంటే సుమారుగా ఒక 10 రోజుల పాటు తిరుమల కొండపైన ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మనకి సెపరేట్‌గా రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతున్న ఈ స్వామివారి యొక్క రూ. 300 దర్శన టికెట్లు అయితే మనకి రిలీజ్ చేయరండి. ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి అదే నెలలో అంటే డిసెంబర్ నెలలో మొదటి వారంలో గానీ లేదా రెండో వారంలో గానీ మనకి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా రూ. 300 స్పెషల్ దర్శన టికెట్లు, అదేవిధంగా శ్రీవారికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు, అదేవిధంగా మనకి డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన కోటాలో అంటే కేవలం ఈ 3 రకాల కోటాలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా మనకి ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. సుమారుగా ఒక 10 కౌంటర్‌లో మనకి 10 ప్లేసుల్లో ఏర్పాటు చేసి మనకి ప్రతిరోజు కూడా సుమారుగా 25,000 చొప్పున మనకి టికెట్లు అయితే ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎవరికైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఉన్నాయో వీళ్ళు మాత్రమే తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకుని దాని ద్వారా ఉత్తర ద్వార ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి అంటే ఆ రోజుల్లో అంటే డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తే మీరైతే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఉండదండి. తిరుమల కొండపైకి వెళ్ళి మిగిలినటువంటి క్షేత్రాలు అయితే చూడడానికి ఉంటుంది తప్ప స్వామివారి దర్శనం అయితే మీకు ఉండదండి. ఏదో ఒక రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ ఆన్‌లైన్‌లో గానీ లేదా ఆఫ్‌లైన్‌లో గానీ తీసుకొని వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ నెలలో అంటే రేపు సెప్టెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీకు మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి స్వామివారి యొక్క రూ. 300 దర్శన టికెట్లు అయితే డిసెంబర్ నెలకి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రూ. 300 దర్శన టికెట్ ఎవరైతే డిసెంబర్ నెలలో బుక్ చేసుకుంటారో మీరు మళ్ళీ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దర్శనానికి మధ్య 30 రోజుల గ్యాప్ ఉండాలండి. మీరు బుక్ చేసుకున్నటువంటి టయానికి 30 రోజుల గ్యాప్ ఉందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఈ నెలలో సెప్టెంబర్ నెలలో 24వ తారీఖున స్వామివారికి దర్శన టికెట్లు రిలీజ్ చేస్తే మళ్ళీ తిరిగి డిసెంబర్ మొదటి వారంలో గానీ, రెండో వారంలో గానీ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు కాబట్టి టైం అన్నది సరిపోదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకి
ఈ టికెట్లు అన్నది మీరు యాప్ ద్వారా గానీ, లేదా డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో గానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రేపు డిసెంబర్ నెల సంవత్సరం బట్టి స్వయంవరకి రూ. 300 దర్శనం టికెట్టు. ఇందులో మనకి ఒక మొబైల్ నంబర్ మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈచ్ పర్సన్ రూ. 300. కాకపోతే నేనిచ్చేటువంటి చిన్న సజెషను ఒకే మొబైల్ నంబర్ మీద ఈ 6 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయొద్దండి. ఎందుకంటే టికెట్లయితే చాలా ఫాస్ట్‌గా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, మీరు ఇద్దరిద్దరు చొప్పున 3 టికెట్లు బుక్ చేసినట్లయితే మీకు తొందరగా టికెట్ అన్నది దొరకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రూ. 300 దర్శనం టికెట్టు ఇచ్చివిచ్చిగా బుక్ చేసుకోవడానికి 3,00,000 నుండి 4,00,000 మంది ట్రై చేస్తారు కాబట్టి, మనకి టికెట్స్ అన్నది కొంచెం లిమిట్‌గా ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 6 మెంబర్స్ ఒకేసారి వెళ్ళాలి అనుకుంటే, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు 6 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళందరూ కూడా ఒకే మొబైల్ నంబర్ మీద ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే టైప్ చేయాలి కదా! ఇవన్నీ టైప్ చేసి మీరు సబ్మిట్ కొట్టి అమౌంట్ కట్టే లోపల టికెట్లయితే అయిపోతుంటాయి. ఈసారి మీరు బుక్ చేసుకున్నప్పుడు అలా చేయకుండా ఇద్దరిద్దరు చొప్పున గానీ, ముగ్గురు చొప్పున గానీ టికెట్లయితే విడివిడిగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకే డేట్ బుక్ చేసుకోండి. ఒకే టైమ్ స్లాట్‌లో మీకు దర్శనం టికెట్ బుక్ అయినా, బుక్ కాకపోయినా సరే ఒకే డేట్‌న బుక్ చేసుకొని మీరందరూ కూడా కలిసి ఒకేసారి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ అయితే అవసరం లేదండి. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క నేము పూర్తిగా ఎంటర్ చేసి, వాళ్ళకి ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి మీరైతే టికెట్‌నైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డిసెంబర్ నెలకి సంబంధించిన మనకి స్వామివారికి అకామిడేషన్ అయితే రేపే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా సెప్టెంబర్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మనకి తిరుపతిలో గానీ, తిరుమల కొండపై గానీ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా మనకి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారో, అంటే స్వామివారికి ఆతిథ్య వాళ్ళు గానీ, లేదా అదే మనకు సాధారణంగా అంగప్రదక్షిణ టికెట్ కూడా మనకు లెక్కడిప్పులో పెట్టారు కాబట్టి వీళ్ళు గానీ, రూ. 300 స్పెషల్ దర్శనం గానీ, సీనియర్ సిటిజన్ కోటాలో గానీ, మెడికల్ కేసులకు సంబంధించినటువంటి కోటాలో గానీ, దివ్యాంగులకు సంబంధించినటువంటి కోటాలో గానీ, ఏదో ఒక రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారో, మీరు మాత్రమే స్వామివారి యొక్క అకామిడేషన్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా తిరుపతిలో గానీ, తిరుమల కొండపైన గానీ. సాధారణంగా మనకి తిరుమల కొండపైన అకామిడేషన్ కావాల్సి ఉంటుంది కాబట్టి, మీరు తిరుమల కొండపైన ఆప్షన్ అన్నది చూజ్ చేసుకోండి. అక్కడ మనకి ఆన్‌లైన్‌లో అయితే రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ రూమ్ అన్నది ఆన్‌లైన్‌లో దొరకలేదనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి కంగారు పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఆఫ్‌లైన్‌లో అయితే మీకు రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ తోటి ముందు సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నిల్చొని ముందు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ అయితే రావడం జరుగుతుంది. రూమ్‌లోకి వెళ్ళి తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీ యొక్క ప్రింట్ ఔట్‌ని గానీ, అదేవిధంగా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో పీడీఎఫ్ ఉన్నా సరే, మీరు ఏ రోజునైతే మీకు దర్శనం ఉందో అదే రోజున మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర ఎవరైతే తిరుమల కొండపైన అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర దాన్ని స్కాన్ చేయించాలండి. స్కాన్ చేయించిన తర్వాత మీకు 5 నిమిషాల నుండి 15 నిమిషాల లోపు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్లి రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అకామిడేషన్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకైతే టైమ్ స్లాట్‌లు అయితే ఓపెన్ అవుతాయండి. అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు ఒక టైమ్ స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటలకి ఒక టైమ్ స్లాటు, సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ తిరిగి నైటు 12 గంటలకి ఒక టైమ్ స్లాటు ఈ విధంగా ఓపెన్ అవుతాయన్నమాట. మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారన్నది బాగా ప్లాన్ చేసుకొని మీరు ఆ టైమ్ స్లాట్ అన్నది చూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు మధ్యాహ్నం 12 తర్వాత తిరుమల కొండపైకి రీచ్ అవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ స్లాట్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు స్లాట్ ఉంది కదా! ఆ స్లాట్‌ని అయితే బుక్ చేసుకోవడం జరుగుతుందండి. వీళ్ళు 12 తర్వాత తిరుమల కొండపైన ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసేటువంటి టైంలో వాళ్ళకైతే స్కాన్ అవ్వకపోవడం, అదేవిధంగా రూమ్ కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. మీరు ఇన్ టైంలో మాత్రమే ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి టైం దాటిన తర్వాత మీరు వెళ్ళినా కూడా వేస్ట్. ఎందుకంటే మీకు రూమ్ అయితే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. ఇదంతా కూడా ఆన్‌లైన్ సిస్టమ్ కాబట్టి ఈ అమౌంట్ కూడా మీకు రిఫండ్ కాదు. కాబట్టి మీరు ఈ టైమ్ స్లాట్‌ని ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో చాలా జాగ్రత్తగా మీ ట్రైన్ అన్నది తిరుపతిలో ఎప్పుడు రీచ్ అవుతుంది. దాని తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళడానికి అయితే మనకి 40 మినిట్స్ పడుతుందండి బస్ జర్నీ.
మీకు బస్ దొరకాలి లేదా ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్ళడానికి 40 మినిట్స్. అక్కడి నుంచి మీరు ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి దాన్ని స్కాన్ చేయించాలి. ఇంత టైం పడుతుంది కాబట్టి ఈ టైం అంతా కూడా కాలిక్యులేట్ చేసుకొని మీరు ఎన్ని టైంలో ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకొని అప్పుడు టైం స్లాట్‌ని అయితే బుక్ చేసుకోండి. కాబట్టి అందరూ చేసేటువంటి పొరపాటును కూడా మీరు చేయొద్దు. ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఒకవేళ ముందు వెళ్ళినా కూడా మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందంటే మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 లోపు బుక్ చేసుకున్నారు. మీరు మధ్యాహ్నం 12 తర్వాత ఎప్పుడు వెళ్ళినా సరే మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క వామం టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వీటిల్లో మనం శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామం టికెట్లు అంటారు. ఈ టికెట్ కాస్ట్ మనకి రూ. 1600 ఉంటుందండి. ఇందులో ఇద్దరు సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇద్దరు సభ్యులు పాల్గొని వామం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది తిరుపతిలో జరుగుతుంది. అలిపిరి దగ్గర సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర వామం అయితే జరుగుతుంది. వామం అనంతరం కూడా మీకు రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా రేపు మనకి సెప్టెంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి టీడీకి సముద్రవట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీకి సముద్రవట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు ఉన్న ఏకైక మార్గం ఇది ఒకటేనండి. అంటే ఆన్లైన్ టికెట్. అది కూడా రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ అయితే అందులోనే యాడ్ అయి ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వామం ఉన్నది ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేస్తే కంప్లీట్ అవ్వడానికి పూర్తిగా మనకి 12 లోపు అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత మీకు రూ. 300 స్పెషల్ దర్శనం అయితే మధ్యాహ్నం 3 గంటలకైతే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.